తలుపులు మొత్తానికి టీ చాలా బాగుంది. రా రా కొత్త ఎల్డీసీ కూర్చో కూర్చో. అవునా నీ పేరేమిటైనాయా? ఆదర్శ్ కుమార్ సార్. ఆదర్శ కుమార్. అబ్బో అంటే అర్థం ఏమిటో? ఏం లేదులే, ఈ రోజుల్లో అసలు అర్థాలు తెలియకుండానే పేర్లు పెట్టేసుకుంటున్నారు, అందుకు అడిగా. ఇంతకీ ఏ పని మీద వచ్చా? యూడీసీ గారు అది నా పే బిల్ కొంచెం తయారు చేసి పెడతారా సార్? మొట్టమొదటి నెల జీతం అండి. మొట్టమొదటి నెల జీతం? అబ్బో నెలలో ఎన్ని రోజులు పని చేసావయ్యా? ఏంటి మొత్తం నెలంతా పని చేసావా ఏంటి? నెలంతా ఎలా చేస్తారు సార్? నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది 12వ తారీఖు, నేను జాయిన్ అయింది 13వ తారీఖు సార్. కదా మరి గట్టిగా 18 రోజులు పని చేసావో లేదో నీ నెల జీతం అంతా మీద ఆపేసినట్టు మహా ఇదైపోతావేమిటయ్యా? అది కాదు సార్, ఈ రోజు 1వ తారీఖు ఆఫీస్లో అందరికీ జీతాలు వచ్చేసాయి సార్, నాకు ఒక్కడికే రాలేదు. కాబట్టి నా పే బిల్ కొంచెం ప్రిపేర్ చేసి పెడితే. పెడితే చెప్పు, పెడతానయ్యా, పే బిల్లు తయారు చేసి పెడతాను. ఏమిటా ఉపయోగం? అంటే తమ్ముళ్ళ స్కూల్ ఫీజు కట్టాలి సార్, ఇంటద్దె కట్టాలి, ఇంకా. సరిపోయింది, నేను అడుగుతున్నదోటి నువ్వు చెప్తున్నదోటి. ఇప్పుడు నేను అడిగింది నీకేమిటి ఉపయోగం అని కాదయ్యా నాయన, నాకేమిటి ఉపయోగం అని. అర్థం కదా? అదేంటి సార్, చాలా అవసరాలు ఉంటాయి కదా సార్. అవసరాలు నీకేమిటయా, మాకు ఉన్నాయి. సప్లిమెంటరీ పే బిల్ ఏంటంటే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నాట. మొత్తం పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ వగైరా వగైరా ఎలవెన్సులన్నీ ఈ 18 రోజులకి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి సప్లిమెంటరీ పే బిల్ ప్రిపేర్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ చేసి ఎక్విటెన్స్ రోల్ క్యాష్ సెక్షన్ కి పంపిస్తే దాని మీదట అక్కడ క్యాష్ సెక్షన్ లో క్యాషియర్ పేమెంట్ చేయాలి. ఏంటండి తతంగం. అంతేగాని ఏది నా జీతం చెవులో జోరీలాగా పోరు పెడితే నీ జీతం వచ్చేస్తుంది అనుకోకవా? గురుగారు కొత్త కుర్రాడు అట్టే బెదరకొట్టకుండా పాయింట్కి వచ్చేయండి. అంతేనంటావా? ఇగో తలుపులు ఓ పని చేయవా, ఈసారి నా తలుపు పక్కే తీసుకెళ్ళి మన ఫార్మాలిటీస్ అన్ని అర్థమయ్యేట్టు వివరంగా చెప్పు. ఓ అంతే. ఏం లేదు గురు, ఆయన పేరే కక్కుర్తి కనకారావు. నీకు 18 రోజులకు గానీ ఎంతైతే జీతం వస్తుందో అందులో నుంచి సింపుల్ గా 30% సార కొట్టిచ్చేసని చెప్పి ఒప్పేసుకో, నీ పని ఈజీగా అయిపోద్ది. 30%? నా జీతం నేను తీసుకోవడానికి నా ఆఫీస్ లో నేను లంచం ఇవ్వాలా? ఇది ఘోరం, ఇది అన్యాయం, ఇది అక్రమం. పేరులోనే అనుకున్నాను, నోరులో కూడా ఉంది ఆదర్శం. ఎలా అయితే కష్టం అబ్బాయి, కష్టమైనా నష్టమైనా నేను చచ్చినా లంచం ఇవ్వను. ఎవరు చచ్చినా సార్ మాత్రం బిల్లు వేయరు. ఎలా వేయడం నేను చూస్తాను. ఇప్పుడే యూనియన్ కి కంప్లైంట్ చేస్తాను. 30% ఇవ్వాలట? అవును సార్, నా మొట్టమొదటి నెల జీతంలో 30% ఇస్తే గానీ సప్లిమెంటరీ పే బిల్ వేయడంట సార్. వాడు అసలే కక్కుర్తి కనకాలరావు. మామూలుగా వాడు తీసుకుని 30% కాదు 40%. కానీ ఈ విధంగా చూస్తే 30% తీసుకున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు పోయి, చాలా లక్కీ ఫీల్. అదేంటి సార్ మీరు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు? చూడు మిస్టర్ ఆదర్శ్ కుమార్, అసలు మన ఆఫీస్ సాంప్రదాయం ఏమిటి? పనుల నిమిత్తం ఆఫీస్కి వచ్చే సామాన్య ప్రజల్ని, ప్రైవేటు పార్టీల్ని పై డబ్బుల కోసం ప్రజలు చేస్తాం. పాపం ఈ కక్కుర్తి కనకారావుది జనాన్ని ప్రజలు చేసే సీటు కాదు. కాబట్టి ఏదో మన స్టాప్ మీద పడే బతక పిల్లలు ఉన్నవాడు కదా, అర్థం చేసుకో. మీరు యూనియన్ వాళ్ళు కదా న్యాయం చేస్తారనుకుంటే మీరు ఇచ్చే సలహా ఇదా? ఇంకా లాభం లేదు, నేను పై ఆఫీసర్ గారినే కలుస్తాను. ఆల్ ద బెస్ట్. నమస్కారం సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్. అసలు నన్ను అడిగితే నా దృష్టిలో మనుషులంతా ఒక్కటే. సార్ నేను మీ ఆఫీస్ లో కొత్తగా చేరిన ఎల్డీసీ సార్. తెలుసు దీని తస్సరావుల బొడ్డు ఎల్డీసీ అయితే మాత్రం మనిషి కదా, లేకపోతే జనరల్ మేనేజర్ ముందు కూర్చోకూడదా? అలా ఉంటే చెప్పు, నేను కూడా లేచి నిలబడతా. పర్వాలేదు సార్. అది అల్లారద్దారికి కూర్చో. ఏమిటి, ఎలా ఉంది ఆఫీసు? ఇక్కడ వాతావరణానికి దానికి దీనికి అలవాటు పడ్డావా? ఇదిగో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పు, సందేహించకు. చిటికలో ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఏమిటి అర్థమైందా? అదే సార్ ఒక చిన్న ప్రాబ్లం. మన యూడీసీ కక్కుర్తి కనకారావు గారు. అర్థమైంది, నీ శాలరీ బిల్ ఇంకా వేయలేదు అంతే కదా? ఏమిటి దీని తస్సారావుల బొడ్డు కరెక్ట్గా చెప్పానా లేదా? అవును సార్. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తా. ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్, డోంట్ వర్రీ. అరే మాటల్లోనే వచ్చారు కనకారావు గారు. దీని తస్సారావుల బొడ్డు నిండా నూరెళ్ళంట నమ్మండి. కూర్చోండి.
కనకారావు గారు, నేను మీతో నిన్న చెప్పాను కదా, నా ముద్దుల మనవడు పుట్టినరోజు తాలూకు డీటెయిల్స్ ఉన్నటువంటి పేపర్ ఇది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా వాడి జాతకం మీరే రాయాలి. పనిలో పనిగా మంచి పేరు కూడా పెట్టాలి. మా నాన్నగారి పేరు పిచ్చయ్య గారు, వారి పేరు కలిసి వచ్చే విధంగా మోడర్న్ న్యూమరాలజీకి దగ్గరగా ఉండేట్టుగా మంచి పేరు పెట్టాలి. దీని తస్సారోలు బొడ్డు ఆ పేరు విన్న ప్రతి ఒక్కడు ముక్కుని వేలేసుకోవాలి. బ్రహ్మాండమైన పేరు పెట్టారని ఏమిటి అర్థమైందా కనకారావు గారు? అవశ్యం సార్, తమ ఆజ్ఞ శిరోధార్యం. ఇక మీరు చూస్తుండండి, రేపటికల్లా మన చిన్న పిచ్చయ్య బాబు జాతకం రాసుకొచ్చేస్తా. శబాష్ కనకారావు గారు, శబాష్. అసలు నా మనసులో మాట చెప్తా వినుకోండి. నేను మీ పై ఆఫీసర్నే కావచ్చు, కానీ మీలో ఉన్నటువంటి విద్వత్తుకి నేను ఎప్పుడో ఫ్లాట్ అయిపోయా. అందుకే మిమ్మల్ని నేను గౌరవిస్తా అన్నట్టు కనకారావు గారు, మీ 4వ అమ్మాయి పెళ్లి చేశారు కదా, ఖర్చులు అవి ఇవి బాగానే లోటు బడ్జెట్ అయి ఉంటుంది. మరి జాగ్రత్తగా లోటు బడ్జెట్ని ఏమన్నా పుచ్చుకుంటున్నారా? ఇదిగో కనకారావు గారు, నా ఫుల్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అందుకే మీరు దున్నేయండి, దూసుకుపోండి. ఓకే, చిత్తం సార్. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం కాబట్టి మరేమిటి సార్. వస్తాను సార్. అన్నట్టు కనకారావు గారు, సార్ పాపం ఈ కుర్రాడు కొత్తగా జాయిన్ అయ్యాడు కదా, అతన్ని బిల్ ఏదో వేయాలట. మీకేవో ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, దాని ప్రకారంగా కరెక్ట్ గా పర్సంటేజ్ మాట్లాడుకుని అదేదో సెటిల్ చేసుకోండి. ఎదుగో వెళ్ళబోయా వెళ్ళు, సరే అత్తగాడమ్మట వెళ్ళు. అదన్నమాట సంగతి. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పేసి చిన్నప్పుడు చదువుకోలే, ఇదేనన్నమాట. నువ్వు మరీ అంత ఇదిగా ఫీల్ అయిపోకయ్యా. ఇచ్చేప్పుడు ఇవ్వాలి, పుచ్చుకునేప్పుడు పుచ్చుకోవాలి. డైనమిక్గా ఉండాలయ్యా, డైనమిక్. ఏది అర్థం కాలే? కాకపోయినా పర్వాలేదులే, గ్రాడ్యువల్గా నువ్వే సెట్ రైట్ అయిపోతావు అన్నట్టు. నా పర్సంటేజ్ సంగతి ఏం ఆలోచించో, క్లారిటీ వచ్చిందా? లేకపోతే ఇంకా పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నావా? అబ్బే, అంత దూరం ఎందుకు సార్, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. మీరు ఎంత చెప్తే అంతే సార్. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఆదర్శ కుమార్, నీది నిజంగా దివ్యమైన జాతకం అయ్యా. శుభం భూయాత్. ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ఉందో పగటి పూట తారలా. హలో 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 చాడా చేసినావు చాలు లేరా గోపాల, నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా. అయితే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే. అయినా